సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. అది 2017 ఫిబ్రవరి 17 కేరళలోని కొచ్చి నగరం. ఒక ప్రముఖ హీరోయిన్ షూటింగ్ ముగించుకొని కారులో ఇంటికి వెళ్తుంది. సడన్ గా ఆ కార్ ని కొందరు అడ్డగించారు. బలవంతంగా లోపలికి చొరబడి కదులుతున్న కారులోనే ఆమెపై దాదాపు 2 గంటల పాటు నరకం చూపించారు. లైంగికంగా వేధించి ఆ దృశ్యాలను వీడియో తీశారు. ఆ ఘటనతో యావత్ సినీ ఈ పరిశ్రమ ఉలిక్కిపడింది. బాధితురాలు ఎవరో కాదు, తెలుగులో ఒంటరి, మహాత్మా, నిప్పు లాంటి సినిమాలో నటించిన భావన. కానీ ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటి అంటే, ఈ క్రూరమైన పని చేయించింది రోడ్డు మీద తిరిగే రౌడీలు కాదు, మలయాళ చిత్ర పరిశ్రమలో జనప్రియ నాయకుడు అని పిలుచుకునే స్టార్ హీరో దిలీప్. అసలు ఒక స్టార్ హీరోకి హీరోయిన్ మీద ఇంత పగ ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పగకు బీజం పడింది 2010 లో. అప్పట్లో దిలీప్ హీరోయిన్ భావన మరో నటి కావ్య మాధవన్ కలిసి ఒక స్టేజ్ షో కోసం అమెరికాకు వెళ్లారు. అప్పటికే దిలీప్ కి స్టార్ హీరోయిన్ మంజు వారియర్ తో పెళ్లైంది. కానీ ఆ యుఎస్ఏ టూర్ లో దిలీప్ కి కావ్య మాధవన్ కి మధ్య ఎఫైర్ నడుస్తుందని భావన గమనించింది. తిరిగి వచ్చాక తన స్నేహితురాలైన మంజు వారియర్ కి ఈ విషయం చెప్పేసింది భావన. దీంతో మంజు వారియర్ దిలీప్ నుంచి విడాకులు తీసుకుంది. తన కాపురం కూలిపోవడానికి కారణం భావననే అని దిలీప్ పగ పెంచుకున్నాడు. ఆ తర్వాత 2016లో కావ్య మాధవన్ ని పెళ్లి చేసుకున్న దిలీప్ తన మొదటి భార్యకు నిజం చెప్పేసిన భావనపై ప్రతీకారం తీర్చుకోవడానికి స్కెచ్ వేశాడు. ఆ పగ తీర్చుకోవడానికే పల్సర్ సుని అనే క్రిమినల్ గ్యాంగ్ తో దిలీప్ చేతులు కలిపినట్లు పోలీసులు ఆరోపించారు. డీల్ ఏంటంటే భావనను కిడ్నాప్ చేసి ఆమెపై లైంగికంగా దాడి జరిపి ఆ దృశ్యాలను వీడియో తీయాలి. అలా చేస్తే 1.5 కోట్లు ఇస్తానని దిలీప్ ఆఫర్ ఇచ్చాడని చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఆమెను సమాజంలో తల ఎత్తుకోకుండా చేయాలన్నదే ఈ ప్లాన్ ఉద్దేశం. ఈ కేసులో దిలీప్ 8వ నిందితుడు. 2017 జైలులో అరెస్ట్ అయ్యి 85వ రోజు జైలు నుండి ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ కేసు విచారణ ఒక సినిమా థ్రిల్లర్ ని తలపించింది. మొత్తం 261 మంది సాక్షులను విచారిస్తే అందులో చాలా మంది ప్లేట్ ఫిరాయించారు. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నటుడు బిందు పనిక్కర్, బామ, పడవేల బాబు లాంటి వాళ్ళు మొదట పోలీసులకు ఒక మాట చెప్పి కోర్టులో మరో మాట చెప్పారు. దాడికి సంబంధించిన విజువల్స్ ఉన్న మెమొరీ కార్డ్ ని ట్యాంపర్ చేశారని, సాక్ష్యాలను నాశనం చేశారని ప్రాసిక్యూషన్ ఎన్ని వాదనలు వినిపించినా బలమైన సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నీరుగారిపోయింది. 8 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ రోజు డిసెంబర్ 8, 2025 స్పెషల్ కోర్టు జడ్జి హనీ ఎం వర్గీస్ తుది తీర్పునిచ్చారు. బాధితురాలుపై దాడి చేసిన ప్రధాన నిందితుడు పల్సర్ సునీని, అతడి గ్యాంగ్ ని దోషులుగా తేల్చారు. కానీ దీని వెనుక మాస్టర్ మైండ్ గా ఆరోపణలు ఎదుర్కొన్న హీరో దిలీప్ ను మాత్రం సరైన సాక్ష్యాధారాలు లేనందున నిర్దోషిగా ప్రకటించారు. అంటే దాడి చేసిన వాడికి శిక్ష పడింది, కానీ చేయించిన వాడికి ఆరోపణలు ఎదుర్కొన్నవాడు మాత్రం బయటపడ్డాడు. తీర్పు ఎలా ఉన్నా ఈ కేసు వల్ల ఇండస్ట్రీలో మాత్రం పెను మార్పులు వచ్చాయి. లైంగిక వేధింపులపై పోరాడడానికి ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ పుట్టింది. ప్రభుత్వమే హేమా కమిటీని వేసి ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెట్టింది. సో ఇది ఒక హీరోయిన్ మీద జరిగిన కుట్ర కాదు, మంజు వారియర్ కి నిజం చెప్పడమే ఆమె చేసిన తప్ప. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇలాంటి వీడియో అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.